వాతావరణం చల్లగా ఉందిరా. ఒళ్ళంతా ఏడెక్కాలంటే ఏదో చెయ్యాలరా. ఏం చేయమంటావు? చొక్కాలో 4 బొగ్గులు వేసుకోండి, మొత్తం ఏడెక్కుద్ది. ఊర్లో నలుగురు నా గురించి మాట్లాడుకోవాలంటే ఏం చేయాలరా? చచ్చిపోండి. నలుగురేంది, 4 ఊర్లు మాట్లాడుకుంటాయి. అమ్మగారు పండక్కి పుట్టింటికి వెళ్తున్నారు, బండి ఏర్పాటు చేయి. బండి రెడీ చేయమంటారా? నేను అమ్మగారికి కాదు, నాకు. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? రత్తాల ఇంటికి. ఏంద్రా ఊర్లో జాతర, మరి రాక్షసుని చంపాలి, కుర్రోళ్ళందరూ ఎక్కడ వెనుకున్నారండి బాబు? మరి పిలిపి. హలో రండి. గౌడీ గడ్డంగాడు మన వెంకట్రావు కొడుకు ఆది అండి. చిన్నప్పుడు షెడ్డీలు వేసుకుని చెరువు దగ్గర ఆడలు స్నానం చేస్తుంటే చీరలు ఎత్తుకెళ్ళేవాడు. ఎప్పుడు ఎత్తుకెళ్తున్నాడు? ఎందుకు పిలిచారు మమ్మల్ని? నువ్వు రాక్షసుడికి నిప్పెట్టాలి. మరి ఎందుకు ఈరోజు నిత్తే పెట్టేసి వెళ్ళిపోతా? ఆ రాక్షసుడికి రాక్షసు తేడా తెలియట్లేదు. జాతర గ్రాండ్ గా జరగాలి, దగ్గరుండి ఆ కార్యక్రమం నువ్వే చూసుకోవాలి. మేము చూసుకుంటాం. నేను పంపు సైడ్ ధర. ఏంటేదో అడిగారంట ఊర్లో. ఇప్పుడు బచ్చగారు అడిగి తెలియట్లేదు. ఊర్లో నలుగురు నా గురించి మాట్లాడాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. ఎవరు? మీ నలుగురే, 4 ఫ్యామిలీలు ఉన్నాయి కదా. అన్నా జాతరలో బుగ్గలు ఎక్కడ దొరుకుతాయి? బుగ్గలా నీకెందుకురా? 170-80 కొందామని. అన్నెందుకు ఆయన మెడికల్ స్టోర్లు ఎక్కువ చెప్తారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? టెన్షన్ గా ఉన్నాయంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి. అది పైగా కెమిస్ట్రీ ఎగ్జామ్ అంటే నాకు చాలా టెన్షన్ గా ఉంది. అరే కెమిస్ట్రీ అంటే టెన్షన్ ఎందుకురా? నేను చెప్తా ఇట్లారా. కెమిస్ట్రీ చాలా ఈజీ అమ్మా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది చర్య, ఇది ప్రతిచర్య. అవునా? నేను కెమిస్ట్రీ ఎలా నేర్పిస్తా. ఓకే, ఇలా ఇటీ. ఇది చర్య. కెమిస్ట్రీ అని ముద్దు పెట్టేస్తా. ఇదేంటి? ఇది కఠిన చర్య. కాదా? అది నేను కూడా జాతరకు వచ్చాను, కొంచెం పట్టించుకోవచ్చు కదా. అందరూ జాతరకే వచ్చారు, ఈ అమ్మాయి మాత్రమే జాతరకు వచ్చినట్టు స్పెసిఫిక్ గా చెప్తుంది ఎందుకు? ఏమో ఆవిడ దేనికి వచ్చిందో అనుకుంటారని ముందే చెప్తాను జాతరకు వచ్చానని. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంటి ఏమైంది డల్ గా ఉన్నావు? డబ్బులు కావాలరా. ఎందుకు? మందుకు తప్ప ఎందుకు అడగవా నువ్వు? నువ్వు ఎందుకు ఇచ్చినా నేను మందుకే వాడతా. అయినా మందు గురించి నీకేం తెలుసురా? లాస్ట్ డ్రాప్స్ ఉంటాయి చూడు, సూపర్ ఉంటది అది. అవునా? నీకోసం తెచ్చా, తాగి. ఏంట్రా పెద్ద టేస్ట్ లేదు, ఇది ఉప్పుకుంది. అదే నరేష్ గారు లక్కీ డ్రాప్. అరే నరేష్, ఊర్లో అమ్మాయిలు ఎవడో ఏడిపిస్తున్నారంట. ఆడియన్స్ కి ఒక నిమిషం. ఇప్పుడు నరేష్ గాడి పెద్ద డైలాగ్ స్టార్ట్ అవబోతుంది. ఆడియన్స్ అంతా రెడీగా ఉండండి, వాడు ఎలా చెప్తాడో చూడండి. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? అరే నరేష్, అమ్మాయిలు ఎవరో ఊర్లో ఏడిపిస్తున్నారంటగా. మరి కాలేజ్ అమ్మాయిలు కూడా ఏడిపిస్తున్నారంట. ఆఖరికి ముసలి వాళ్ళకు కూడా లవ్ లెటర్ రాస్తున్నారంటరా. అరే బయట పరిస్థితులు బాగాలేవు, ఎలా పడితే అలా మాట్లాడకండ్రా. నైసాబ్, ఎవడో పక్కూరులో అమ్మాయిని ఏడిపిస్తే అది నా మీద తోయటం కరెక్ట్ కాదు సాబ్. ఎవడో కాలేజీలో ఒక అమ్మాయిని ఏడిపిస్తే నా మీద తోయటం కరెక్ట్ కాదు సాబ్. నేను కరువులో ఉన్నాను ఓకే సాబ్, లేకిన్ ముసలి వాళ్ళకు కూడా లైన్ వేసే అంత కరువులో నేను లేను సాబ్. నేను మంచోడిని సాబ్. 24 గంటలు అమ్మాయిల చుట్టూ ఆలోచించేవాడివి నువ్వు మంచోడువా? మేడ మీద ఆంటీ బట్టలు ఆడడానికి వెళ్తే సైడ్ కొట్టడానికి వెళ్ళేవాడివి నువ్వు మంచోడువా? పోస్టర్ మీద హీరోయిన్ ఉంటే సొల్లు గార్చేవాడివి నువ్వు మంచోడువా? నిన్ను ఇక్కడ ఉంచినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలరా. మేము మనిషిని తెప్పించుకున్నాం అనుకున్నాను కానీ కామాన్ని తెప్పించుకున్నాం అనుకోలేదురా. నా మీద నిందా వేశారు సార్ మీరు. అంత ఇష్టం లేని వాడివి నీ ఊరికి వెళ్ళిపోవచ్చు కదరా. పక్కూరు నహీ హై. ఒక్క మాట చెప్తా వినండి సార్. కరువు అంటే అది ఒక్కడే కాదు సార్, కామన్ మ్యాన్ కి కామాంధుడికి చిన్న తేడా ఉంది సార్. నేను కామన్ మ్యాన్ సార్. బయట ఆమ్లెట్ వేయమని ఆవిడ ముందు నుంచి ఆమ్లెట్ వేస్తుంటే ఎరగ నుంచి చూస్తాను, అడే మీ అయ్యా వాడు కామాంధుడు సార్. ఊర్లో ఆడవాళ్ళందరికీ రక్షణ ఉండాలంటే మన ఆదిని ముందెట్టాలి. వీడు ఇది ఇందాక చెప్పారు, ఇప్పుడు చెప్తున్నాడు. ఏం చేద్దాం? పెట్టిద్దామా? పెట్టించేద్దామండి. దానికి పంచి ఇచ్చారు కదా. ఎవరు చెప్పాడు? దానికి ముందే ఇంత పెద్ద డైలాగ్ ఇచ్చాడు. మొత్తం పోయింది నాకు. ఆది గారు నాకేం చెప్పలేదు. మరి నేను చెప్తాను, ఇలాగ వెయిట్ చేయి. ఏర్పాట్లు ఘనంగా జరగాలి, ఇంకా ఆలస్యం చేయకుండా నిప్పెట్టేయండి. ఓకే, ఇంక మందేనైతే మనం పెట్టాడు, ఇంకెవరు రారైతే కాగడ తీసిరండి. మనమే నిప్పు పెట్టేది. మేముండగా మీరెవరు నిప్పెట్టడానికి? ఏంటి మేము లేకుండా జాతర జరిపించి చెప్తున్నారు? కమిటీ కుర్రాళ్ళు ఇక్కడ. మీరు కమిటీ కుర్రాళ్ళు అయితే కాటేసే కుర్రాళ్ళు ఇక్కడ.
ఇటు వచ్చే ముందు పెద్ద డైలాగ్ చెప్తున్నావు, సింగిల్ డైలాగ్ తో ఫేమస్ అయిపోతావునా? నువ్వు ఆ సినిమాలో అస్థికలను ఒక డైలాగ్ చెప్పి ఫేమస్ అవ్వలేదా? ఇది అంతే. 10 రోజుల క్రితం ఈటీవీ విన్నకు వచ్చిన మీకే అంత ఉంటే 10 ఏళ్ల నుంచి ఈటీవీలో ఉన్నాం, మాకెంత ఉండాలి? ఇది స్క్రిప్ట్ కదా. చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. నా వెబ్ సిరీస్ లో షార్ట్స్ చూపించండి రా. మన షార్ట్స్ చూపించండి రా. అసలు ఇంకో రారిక. నా పేరు ఆత్రం, నాకు అన్నింటికి తొందరే. మా ఊళ్ళోకి వచ్చావనుకో నన్ను చెప్పనివ్వా, నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటావా? ఆడు ముందే చెప్పాడండి అన్నిటికీ తొందర. నా డైలాగులు చెప్పారు కానీ మీ డైలాగులు చెప్పలేదు నాకు. నా పేరు ఆత్రం, అన్నిటికీ తొందరే. నా పేరు అది, నేను ఒక్క దాంట్లోనే ముందర. మా ఊళ్ళోకి వచ్చావనుకో, మా లేడీస్ వాళ్ళకి వచ్చావనుకో అయితే పోరా. అంత మాట పెద్దోడు ఎందుకైనా మంచిది, ఎదవలకి ఎంట్రీ లేదు అని బోర్డు పెట్టి అప్పుడు మనల్నే ముందు రాని. అది జాతరకి మా బావని తీసుకొచ్చా. ఏంటి మరి? నీ బావని తీసుకొచ్చి నన్ను ఏంటి మరి అని అడుగుతావంటే? అది నాకు ఇప్పటికీ ఏం చెప్పట్లేదు. చూసారుగా, ముందు మీరు గుక్కుతారు, బయటేమో మేమే మిమ్మల్ని గుక్కినట్టు ఎక్స్పోజ్ చేస్తారు. మీరు ఆగండి రా. వాళ్ళందరూ ఆగే ఉన్నారు, నువ్వే చెప్పాలి. సినిమాలోనే ఎన్నిసార్లు ముద్దు పెట్టాను తెలుసా? శ్రీదేవిలోనే ఎంతమందికి ముద్దు పెట్టానో తెలుసా నీకు? ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. ఆదితో ఇలా అవ్వదు, ఇంకేదైనా చేయాలి. చెప్పు, ఏం చేయను? అది నేనైనా చేయాలంటే మా మహేష్ బాబు వస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? మహేష్ బాబు ఉన్నా? మహేష్ బాబులా లేవు కానీ మా నరేష్ గడి బాబులా ఉన్నావు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఎవరితో మాట్లాడుతున్నావు సార్ ఆలోచించుకో. ఎవరు మీరు? కొనిదేల నిహారిక గారి తాలూకా ఇక్కడ. మేము ఎవరి తాలూకా తెలుసా? కొనిదేల పవన్ కళ్యాణ్ గారి తాలూకా. యు గైస్, యు నిప్పు బెట్టింగ్. అర్థమైందిరా? నువ్వు ఇంగ్లీష్ స్టార్ట్ చేసావంటే అర్థమైంది. నీకు ఎవడేం రాయాలి, స్టార్ట్ చేయి. యు నిప్పు బెట్టింగ్, యు నో మై టీమ్ కమిటీ కుర్రాలు, యువర్ టీమ్ కృష్ణనగర్ కుర్రాలు. హౌ లైక్ విల్ నిప్పు బెట్టింగ్? ఇంతకీ 5 ఏం పెట్టింగ్? ఇవన్నీ కాదు, ఆ నిప్పు మనమే పెడతామని చెప్పు బావా. కమిటీ కుర్రాళ్ళు నిప్పు పెడతారు. అది ఎంతమంది కుర్రాళ్ళు వచ్చినా మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాం కాబట్టి రాక్షసుని మేమే కలుస్తాం. నిప్పు పెడతాం. ఆపండి రా. ఇలా మీరు కొట్టుకుంటే చుట్టుపక్కల ఊర్లో మన ఊరు పరువు పోదా? మీరు ప్రెసిడెంట్ అన్నప్పుడే పోయింది పరువు. ఎవరు నిప్పెట్టాలనేది ఒకళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవరు వాళ్ళు? ద గ్రేట్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని? శ్రీలంక బౌలర్ మలింగాను, ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మ్యాక్స్వెల్ పిలిచారు. మా ఊర్లో రాక్షస దహనం చేయాలి. ఈ కమిటీ వాళ్ళు చేస్తామని, ఆ కమిటీ కుర్రోళ్ళు చేస్తారని గొడవ పడుతున్నారు. అసలు రాక్షస దహనం ఎవరు చేస్తే బాగుంటుందని మీరు డిసైడ్. ఆఫ్ కోర్స్ యంగ్స్టర్స్ చేయాలి. కమిటీ కుర్రోళ్ళు. అది కాదు, నిప్పు ఎవరు పెట్టాలని గొడవ. నాకు తెలిసి నిప్పు పెట్టడంలో మీ ఇద్దరిని మించిన వాళ్ళు లేరని తెలిసింది నాకు. మీరు రాక్షసుడిగా నించుంటే నేనే పెడతాను, ఈవిడ కూడా అవసరం లేదు. అవన్నీ మీరు తర్వాత పెట్టుకోండి గాని మా ఊర్లో రాక్షసుడికి మాత్రం ఎవరు నిప్పెట్టాలనేది మీరు డిసైడ్ చేయాలి. కమిటీ కూరలో నిప్పెట్టాలి. నలుగురిని మెయింటైన్ చేస్తున్నాను అన్న ధీమాలో మాట్లాడుతున్నారు కదా. నీకు దండం పెడతానమ్మా. బయటకు వెళ్తే అవే అడుగుతున్నారు. వీళ్ళని పెట్టాలా వాళ్ళని పెట్టాలా మీరే డిసైడ్ చేయండి. అది ఒక్క మాటలో ఇప్పుడే చెప్పేస్తే ఎలా? మనకంటూ ఒక ఫార్ములా ఉంది కదా. మరి ఆ ఫార్ములా మేము ఇప్పుడు అప్లై చేయాలి. అసలు రాక్షస దహనం ఎవరు చేయాలనేది మేము చెప్తాం. అసలు రాక్షస దహనం కోసం ఎవరిలో ఆ పౌరుషం, ఆ ఆడతరం ఉందో చూపిద్దాం. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న అయితే ఇప్పుడు ఏం చేయమంటారండి? అదే డాన్సులు, ఆటలు, పాటలు, గేమ్స్ అంతే. ఆ ముసలోళ్ళు ఏం చేస్తారు, మేము అన్ని చేస్తాం. అసలు రాక్షస దహనానికి శూర్పణఖ ఎందుకు వచ్చింది? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సంజుజ గారు, మెయిన్ కాన్సెప్ట్ అక్కడ రాక్షసుడు దహనం ఎవరు చేస్తారు? 3-4 రోజుల్లో మనకు దీపావళి సమీపించింది. దహనం అంటే ఇంకా నరకాసుర వధం అన్నట్టే కదా. నరకాసుర వధం సత్యభామ చేసిందండి. మగాళ్ళకి అక్కడ పనేంటి అసలు? ఈ కుర్రాళ్ళందరూ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి, మేము ఆడవాళ్ళం దహనం చేస్తాం. సో కుర్రాళ్ళు, ఆది గారు, ఇటువే ప్రసాద్ గారు క్లారిటీ వచ్చేసింది కదా. ఈ దహనంతో మగాళ్ళకి అసలు సంబంధమే లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి మీరు సెలబ్రేషన్ చేసుకోండి. లేడీస్ అందరూ కలిసి రాక్షసుడిని దహనం చేస్తాము అంతే.